ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే భగవంతుని పైన భక్తి కుదరాలి అన్నప్పుడు వారు భగవంతుడు ఎటువంటి వారో ముందుగా తెలుసుకొని ఉండాలి కదా. ఒక వస్తువు యొక్క మహిమ, దాని యొక్క అతిశయము తెలియకపోతే ఆ మహిమ ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయాన్ని తెలియకపోతే దానిపై ఎవ్వరికీ కూడా ఇష్టము అనేది పుట్టదు కదా. ఒకవేళ పుట్టినప్పటికీ కూడా అది పరిపూర్ణమైన ప్రీతి అనిపించదు. అది అసంపూర్ణమైనటువంటి ఇష్టమే అవుతుంది. కాబట్టి భగవానుని మీద అకుంఠితమైన ఎదురు లేనటువంటి మధ్యలో కుంటువడనటువంటి భక్తి ఏర్పడాలి అన్నప్పుడు, శాశ్వతమైనటువంటి భక్తి ఏర్పడాలి అంటే పరమాత్మ స్వరూపము శాశ్వతమని, ఆయన సచ్చిదానంద స్వరూపులని, ఈ నశించే వాటికి నశించని వాటికి కూడా అతీతులు అని బాగా గ్రహించి ఉండాలి కదా. ఆ విషయమే కదా మనకి ఇక్కడ తెలియజేయబడింది. ఎవడైతే ఆ జ్ఞానాన్ని పారద్రోలి పరమ పురుషోత్తమునిగా నన్ను అంటే క్షరపురుషుని కంటే అక్షర పురుషుని కంటే కూడా అతీతునిగా నన్ను గురించి తెలుసుకుంటాడు, అతడు మాత్రమే పూర్ణమైనటువంటి భావంతో నన్ను భజిస్తాడు అని కదా భగవానుడు ఇక్కడ తెలియజేశారు. అసమ్మూఢుడు అంటే దృశ్యమాన సంబంధమైన వస్తువులను పట్ల మూఢత్వము లేనటువంటి వాడు అని కదా చెప్పడం. అంటే దృశ్య వస్తువులు శాశ్వతాలు అనేటువంటి మూఢత్వం లేనివాడు, అజ్ఞాన సంబంధమైనటువంటి క్షణిక వస్తువులను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టనివాడు. అంటే దృశ్య సంబంధమైన విషయాల పట్ల వానికి పూర్తి స్థాయిలో విరక్తి కలిగి ఉన్నవాడు. అటువంటి వాడే ఆత్మయే శాశ్వతము అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు మాత్రమే దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల పూర్తిగా విరక్తి కలిగి ఉంటాడు అని చెబుతూ, ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి భౌతికమైన విద్యలు సంపాదించినప్పటికీ కూడా, ఎంతటి పాండిత్యాన్ని పొందినప్పటికీ కూడా, ఎన్ని కళలను సముపార్జించినప్పటికీ కూడా మనుజుడు సర్వము తెలిసినవాడు, అన్నీ తెలిసినటువంటి వాడు అవలేడు కదా. అందుకే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అన్నట్లుగానే దేనిని తెలుసుకుంటే సమస్తము తెలియబడినది అవుతుందో అటువంటిదే కదా పరమాత్మ స్వరూపం. అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలిసినటువంటి వాడు ప్రపంచంలో సర్వవేత్త, అతను మాత్రమే సర్వజ్ఞుడు. ఇంకా అతనికి ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు, రాదు. ఎందుకంటే సమస్త బ్రహ్మాండాలు, సమస్త విద్యలు, సమస్త శాస్త్రాలు, సమస్త కళలు ఆ భగవానుని యొక్క ఉదరమునందే ఉండడము చేత వారిని కనుక పరమాత్మతత్వాన్ని కనుక తెలిసినట్లయితే వాటిని అన్నింటినీ కూడా తెలిసినట్లే అవుతూ ఉంది కదా. కాబట్టే సర్వవిత్ అని చెప్పింది. అంటే అటువంటి వాడే సర్వవేత్త, సర్వజ్ఞుడు అని ఇక్కడ చెప్పబడినటువంటి విశేషణం. సర్వభావేన అంటే ఆ ప్రకారంగానే భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలిసినటువంటి వాడు వారిపైన చలనము లేనటువంటి, చలనము కాదు చంచలము లేనటువంటి అచంచలమైన భక్తి భావము, పరమాత్మపై కలిగినటువంటి భక్తి ఏమాత్రము కూడా మళ్ళీ ఇక ఎటువైపు కూడా చంచలత్వం లేకుండా, ఇతర ధ్యాస లేకుండా పరమాత్మ తత్వమునందు భక్తి భావము కలిగి ఉంటాడు. సర్వ విధాలా కూడా పరమాత్మ తత్వాన్నే భజిస్తాడు.
పరమాత్మనే సేవిస్తాడు. దృశ్య వస్తువులన్నీ కూడా దేహము, లోకము సర్వము కూడా అశాశ్వతాలు, అస్థిరాలు అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే సహజంగానే శాశ్వతమైనటువంటి దృక్ వస్తువే కదా. ఆ దృక్ వస్తువు ఆత్మ మాత్రమే. ఆ దృక్వస్తువైనటువంటి ఆత్మను ఒక్కదానినే సేవిస్తూ ఉంటాడు. అందుకే సర్వభావేన అని చెప్పడం చేత అటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి మనసు చేత అతనినే భజిస్తాడు అనేటువంటి భావమే కదా. అటువంటి పరిపూర్ణమైనటువంటి భావము దైవం యొక్క యథార్థ తత్వాన్ని ఎరుగకపోతే కలుగదుగా. కాబట్టి మొట్టమొదట పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియాలి. వాస్తవ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని బాగా తెలుసుకొని ఉండాలి. ఇంకా కూడా ఈ సర్వభావేన అనేటువంటి పదము చేత లోకమున సాధకులైనటువంటి వారు, ఈ సర్వభావేన అనేటువంటి పదము చేత లోకములో సాధకులు భగవానుని ఏ ప్రకారంగా భజించాలో ఆ పద్ధతిని ఇక్కడ తెలుపబడినట్లే అయ్యింది కదా. అంటే పూర్ణమైనటువంటి భక్తితో, అచంచలమైన విశ్వాసముతో సేవించాలి. భక్తిని, భావాన్ని కూడా ఎప్పటికీ కూడా విభజించడం అనేటువంటిది చేయకూడదు. ప్రపంచ వస్తువులపై కొంత, దేవునిపై కొంత భక్తిని పంచివేసినట్లయితే అది సర్వభావముతోటి సేవనము అనేటువంటిది కాదు కదా. ఎందుకంటే భక్తే భావమై ఉండాలి, భావమే భక్తి అయి ఉండాలి. అంతేకాని కాసేపు ప్రపంచం సంబంధమైన విషయాల పట్ల, మరికొంతసేపు దేవుని పట్ల కూడా తన యొక్క భక్తి భావాన్ని, తన యొక్క భావాన్ని పంచివేసినట్లయితే సర్వభావముతోటి సేవనము, సర్వభావేన అని చెప్పినటువంటి దానితోటి పరమాత్మని సేవించడం అనేది కానేరదు. అయితే మొట్టమొదట అలాగే ఈ సర్వభావముతో కూడినటువంటి భజనము అనేటువంటిది ప్రాథమికంగా ప్రప్రథమములో ఎవ్వరికీ సాధ్యపడదు. అలా సాధ్యపడకపోయినప్పటికీ కూడా అభ్యాసము వశమున వాడు అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని పెంచుకోవాలి. అలా అలవాటు వశము చేత ఎప్పటికైనా సరే అటువంటి పూర్ణమైనటువంటి భక్తిని, అంటే 100% భక్తిని కూడా, భగవానుడు తెలిపినటువంటి సర్వభావాన్ని కూడా అందరూ పొందే తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మతత్వం అనేటువంటి అనుభూతిని పొందగలుగుతాడు. భగవంతుణ్ణి పూర్ణ మనసుతో ఎవరు సేవిస్తారు అంటే, ఎవడైతే అజ్ఞానరహితుడే భగవానుని యొక్క అక్షర పురుషుల కంటే కూడా అతీతుడగు పురుషోత్తమునిగా ఎరిగి ఉంటాడో అటువంటి వాడు మాత్రమే పూర్ణమైనటువంటి మనసుతోటి పరమాత్మను సేవిస్తూ ధ్యానిస్తూ ఉంటాడు అని చెబుతూ, అయితే అచంచలమైనటువంటి భక్తితోటి, పరిపూర్ణమైన మనస్సుతోటి, సర్వభావేన అనేటువంటి భావనతోటి భగవంతుణ్ణి పూజించాలి అని చెబుతూ, అయితే ఈ అధ్యాయాన్ని ఎవరైనా సరే విన్నప్పుడు ఈ అధ్యాయానికి ఒక ఫలం ఉన్నది. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని గురించి తెలియజేస్తూ, ఏంటది? పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటి అధ్యాయం యొక్క పాఠకులకు దాని యొక్క ఫలశ్రుతిని తెలియజేస్తూ, ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ సత్కృతకృత్యస్య భారత. అర్జునునికి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. కేవలం అర్జునునికేనా అంటే, అర్జునుని మిషగా మనందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పాపరహితుడైనటువంటి ఓ అర్జున, ఈ ప్రకారంగానే అతి రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని నేను నీకు చెప్పి ఉన్నాను. అయితే దీనిని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడు? జ్ఞానవంతుడవుతాడు. వాడు వచ్చినటువంటి పని ముగించినటువంటి కృతకృత్యుడే కాగలుగుతాడు.
అని చెబుతూ, అంటే ఇంతవరకు చెప్పబడినటువంటి ఈ భగవద్గీత శాస్త్రమనంతా కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వారికి కలిగేటువంటి ఫలితాన్ని గురించే కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తాను చెప్పినటువంటి ఈ బోధంతా కూడా అతి రహస్యమైనదని, గుహ్యతమం, గుహ్యాద్గుహ్యం, రహస్యాలలో కంటే కూడా రహస్యమైనది ఈ బోధంతా కూడా. అయితే మొట్టమొదట భగవానుడు ఏమని చెప్పారు అంటే, మరి గుహ్యం ఇది గుహ్యం అన్నారు. అంతేకాని గుహ్యతరం అని కానీ చెప్పలేదు. గుహ్యమని కానీ గుహ్యతరం అని కానీ చెప్పకుండా గుహ్యతమం అని తమ ప్రత్యయ పదాన్ని ప్రయోగించారు. బోధ యొక్క అతి రహస్యాన్ని, పరమ రహస్యత్వాన్ని కూడా వెల్లడి చేశారు. సామాన్యంగా కూడా అతి రహస్యమైన విషయాన్ని మహనీయులైనటువంటి వారు అందరికీ చెప్తారా? చెప్పరు. వారిని పరీక్షించి వారు చెప్పబోయేటువంటి విషయానికి వీరు అర్హులా అనర్హులా అనేది వారి యొక్క భావాన్ని గ్రహించి అప్పుడు యోగ్యత కలిగినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క విద్యను పొందేటువంటి అధికారిత్వం ఉన్నటువంటి వారికి మాత్రమే కదా చెప్తారు. మరి అర్జునుడైతే అటువంటి యోగ్యతను పొంది ఉన్నాడా అంటే పొందే ఉన్నాడు. అతనికి చిత్తశుద్ధి ఉన్నదా అంటే శుద్ధమైన చిత్తము కలిగినటువంటి వాడే కదా అర్జునుడు. ఒకవేళ అసలు అర్జునుడు యోగ్యతను పొందాడా, ఆయనకు చిత్తశుద్ధి ఉన్నదా అని ఒకవేళ జనులు ఏమన్నా ప్రశ్నిస్తారేమో అని ఆలోచన చేసి కాబోలు పరమాత్మ ఏమన్నారు అంటే, అర్జునుడు పాపరహితుడు. అందుకే సంబోధించడమే ఏమని సంబోధించారు అంటే, పాపరహితుడవగు ఓ అర్జున అని కదా చెప్పింది. అంటే పాపము నశించిపోయినటువంటి వాడు, ఇంకా మాలిన్యము అనేది లేనటువంటి వాడు, నిర్మలమైనటువంటి శుద్ధమైన చిత్తము కలిగిన వాడు, ఆధ్యాత్మిక సంబంధమైన విజ్ఞానాన్ని వినడం కోసం, ఆ విజ్ఞానాన్ని విని గ్రహించడం కోసం అధికారి అంటే యోగ్యుడైనటువంటి వాడు. అర్జునునిలాగానే ఎవరైనా సరే కేవలం పరమాత్మ అర్జునునికి బోధించినటువంటి విషయం మనదాకా చేరింది అన్నప్పుడు అర్జునుని కారణంగా చేసుకొని మనందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా అర్జునునికి పరోక్షంగా మనకు బోధించినట్లే కదా. కాబట్టి ఇక్కడ అర్జునునికి అటువంటి యోగ్యత పొంది ఉన్నాడు అన్నప్పుడు ఆ శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి ఈ యొక్క గీతావచనాల యొక్క సత్యత్వాన్ని వినడానికి అర్జునునిలాగానే ఎవరైనా సరే తమ చిత్తములో ఉన్నటువంటి దోషాలను పాపాలను కూడా కడిగి వేసుకున్నారనుకో, వారికి సర్వేశ్వరేశ్వరుడు, సర్వముకి కూడా ప్రభువు, శాసనకర్త, నియామకుడు అయినటువంటి ఆ ఈశ్వరుడు ప్రభువు ఏ మహనీయుడైనటువంటి గురువు ద్వారానో లేక ఏదో ఒక నిమిత్తము చేతనో ఇక బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు, లేక స్వయంగానే అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించటానికి అనుకూలమైనటువంటి బుద్ధిశక్తిని కూడా వారికి కలుగజేస్తూ ఉంటారు. అందుకే అటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన గ్రహణానికి అనుకూలమైనటువంటి ధీశక్తిని వారికి కలగజేసే నిమిత్తమే దదామి బుద్ధి యోగం తం అనేటువంటి విషయాన్ని కూడా గతంలో మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి ఈ బోధను తెలియడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటంటే, దానిని భగవాన్ యొక్క వాక్కు ద్వారా నేరుగా మనకు తెలిసినటువంటి దానిని తెలియడం వల్ల మనుజుడు జ్ఞానవంతుడవుతాడు. అనేక జన్మల నుండి సముపార్జించుకున్నటువంటి అజ్ఞాన రూపమైన అంధకారము పాపాలను కూడా సర్వము నశింపజేసుకొని ప్రకాశవంతమైనటువంటి జ్ఞానస్వరూపము జ్ఞానవంతుడయి తన యొక్క స్వస్వరూపము, అసలు తన యొక్క రూపమేంటి అంటే దేహమా కాదు, జీవమా కాదు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అనేటువంటి స్వస్వరూపానుభవం కలిగినటువంటి వాడు
కలుగుతుంది. ఏది ఈ భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి ఈ గీతాబోధన తెలియడం చేత కలిగేటువంటి మొట్టమొదటి ఫలితం. అంతేకాదు ఈ జీవుడి శరీరాన్ని ధరించుకొని, ఎటువంటి శరీరము? మానవ శరీరాన్ని. మానవ అంటే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి శరీరమే మానవ శరీరం. అటువంటి మానవ శరీరాన్ని ధరించి ధరించినటువంటిది కృతకృత్యుడు కాగలుగుతాడు. వాడు ధరించినటువంటి విషయాన్ని వాడు మరి సద్వినియోగం చేసుకోగలుగుతాడు. అంతేకాదు ఇటువంటి బోధ తెలుసుకోవడం వల్ల మనుజుడైనటువంటి వాడు భగవంతుని మీద ఇతరత్ర ధ్యాస లేకుండా, ఇతరమైన చింత లేకుండా, అనన్యమైన అంటే వేరే వేరే ఆలోచన, ఇతరత్ర వస్తువులు, చివరికి తన శరీరం కూడా ఇటువంటి ధ్యాస లేకుండా భగవానుడు మాత్రమే ఒకడు, భగవానుడే సర్వుడు, భగవానుడే సదా సర్వత్రా సర్వరూపాల యందు కూడా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి అద్వితీయ స్వరూపుడు అనేటువంటి ఆ అనన్యమైనటువంటి భక్తి కలిగిన వాడై ఉన్న మనుషుడు భగవంతునిపై అట్లా ఇతర ధ్యాస లేకుండా ఉండేటువంటి భక్తి కలిగిన వాడై ఉంటాడు. ఆ అనన్య భక్తి కలిగిన వాడు అయి ఉన్నప్పుడు దాని ద్వారా ఏమవుతుంది అంటే బుద్ధి యోగము. ఆ బుద్ధి సునిశ్చయకమైనటువంటి ధీశక్తిని కలిగి ఉంటుంది. దాని ద్వారా జ్ఞానవంతుడే అవుతాడు. ఆ యొక్క జ్ఞాన సముపార్జన చేత జ్ఞానవంతుడే జ్ఞాన మార్గంలో పయనించి భగవానుని అన్వేషిస్తూ భగవతత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంటే జ్ఞానానుభవాన్ని, జ్ఞానం యొక్క అనుభవం. జ్ఞానము అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము అనుసరిస్తూ అనుసంధానము చేస్తూ పయనించే కొద్దీ కూడా ఆ జ్ఞానానుభవము ఏమి చేస్తుంది అంటే పరమాత్మ తత్వమే తన యొక్క స్వరూపం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ స్వస్వరూపము అనేటువంటి అనుభవాన్ని, స్వస్వరూప సాక్షాత్కారము అనే అనుభవాన్ని ఇస్తుంది. అలా పొందగలుగుతాడు. దాని చేత అతడు మానవ శరీరాన్ని ధరించినందుకు కృతకృత్యుడు. వాడు వచ్చిన పని నెరవేర్చుకున్నట్లే కదా అని చెబుతూ, అంతేకాదు అటువంటి కృతకృత్యత్వము చేత కృతార్థుడు కూడా తప్పనిసరిగా అవుతాడు. ఇంకా వాడు తరించిపోతాడు. కృతార్థుడు అంటే వచ్చిన పని అయిపోయింది, ఇంకా మళ్ళీ కూడా ఏ పని నిమిత్తం కూడా మళ్ళీ శరీరాన్ని ధరించిన అవసరం లేదు. అటువంటి వచ్చిన పని అయిపోయినటువంటి వాడే కదా కృతార్థుడు కూడా తప్పకుండా కాగలుగుతాడు. పరమాత్మ యందు మమేకమై పరమాత్మతోటే ఏకత్వాన్ని పొంది జీవత్వాన్ని వదిలేసి దైవత్వాన్ని పొంది ఏకస్వరూపమైనటువంటి రెండవది లేని పరమాత్మ తత్వమునందు పరమాత్మే అయి ఉంటాడు. ఇంకా ప్రపంచంలో ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఏ ఇతర కార్యాల చేత కూడా మనుజుడు కృతకృత్యుడు అనేటువంటిది కాలేడు. వాడు వచ్చిన పని నిర్విఘ్నంగా నిరాటంకంగా పరిపూర్ణం చేసుకోవాలి అంటే పంచభూతాలతో ఉన్నటువంటి ఏ వస్తువు ద్వారా కూడా వాడు కృతకృత్యుడు కాలేడు. కేవలము మరి దేని ద్వారా అంత పూర్ణ స్థాయిలో కూడా ఉంటాడు అంటే ఒక్క బ్రహ్మ విద్య చేతనే అలా ఉండగలుగుతాడు. బ్రహ్మతత్వాన్ని అందించేటువంటి విద్య అంటే జ్ఞానము. ఆ బ్రహ్మ జ్ఞానము చేత మాత్రమే, ఆ బ్రహ్మ విద్య చేత మాత్రమే, ఆధ్యాత్మ జ్ఞానము చేత మాత్రమే అతడు కృతకృత్యుడు కాగలుగుతాడు అనే భగవానుడు ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఏతద్భూత్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ అనేటువంటి వాక్యాన్ని కదా స్పష్టంగా చెప్పేశారు ఆ వాక్యం ద్వారా. కాబట్టి ధన్యులు కృతకృత్యులు అంటే ధన్యతను పొందించిన వారు, తమ యొక్క మానవ జన్మను సార్థకత పరుచుకున్నటువంటి వారు, తాము వచ్చినటువంటి పనిని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసినటువంటి వారు, వారు ఏ యొక్క జ్ఞాన మార్గంలో అనుసరించారో దాని లక్ష్యస్వరూపమైన పరమాత్మను చేరి ఉన్నటువంటి వారు, అలా కృతకృత్యులు కాదలంచిన వారు, ధన్యత్వాన్ని పొందదలించినటువంటి వారు, జన్మ సార్థకను పొందాలి అని ఆలోచన చేసిన వారు కూడా భగవంతుని యొక్క ఈ మాటల మీద నమ్మకం ఉంచాలి. అలా నమ్మకం ఉంచి ఇక గీత యందు తెలుపబడినటువంటి ఈ పారమార్థికమైనటువంటి
రహస్యాలు అన్నింటినీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అలవాటు చేసుకుంటూ రావాలి. అటువంటి పరమార్థ రహస్యాలని అల్లా కూడా చక్కగా అభ్యాసం చేయాలి. అలా కృతకృత్యులు కాకుండా ఒకవేళ వారు వచ్చినటువంటి పని ముగియకముందే, సంపూర్ణం కాకముందే వారి యొక్క విషయాలు ఏ విషయాన్ని ఏ పరమ లక్ష్యంగా పెట్టుకున్నారో దానిని సమీపించకుండానే, అంటే కృతకృత్యులు కాకుండానే మరణించారనుకో వారికి గొప్ప ప్రమాదమే కదా ఉన్నది. మళ్ళీ కూడా శరీరం అనేటువంటిది పూర్ణ స్థాయిలో జ్ఞానాన్ని ఆశ్రయించి పరమతత్వాన్ని పొందకపోతే మళ్ళీ కూడా శరీరాన్ని వదిలేశారు అంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానముతోటి మళ్ళీ శరీరాన్ని ధరించుకొని రావాల్సిందే కదా. అటువంటి జన్మ పరంపరలు అనేవి వారిని విడనాడతాయా? విడనాడదు. మళ్ళీ కూడా ప్రతి జన్మయందు కూడా సుఖము దుఃఖము మిశ్రితమై వెన్నంటుతూనే ఉంటాయి కదా. ఆ దుఃఖజాలాన్ని నుండి కూడా మరి తప్పించుకోవాలి. అసలు ఆ దుఃఖమే లేకుండా చేసుకోవాలి అంటే తాను సర్వజ్ఞత్వం అనేటువంటిది కలిగి ఉండి ఎల్లవేళలా కూడా పరమాత్మ తెలిపినటువంటి రహస్యాలను చక్కగా అభ్యాసం చేస్తూ ఆ విధంగా తాను వచ్చినటువంటి పనిని పూర్తి స్థాయిలో కూడా ముగించి వేయాలి. అలా ముగించకపోతే వచ్చేటువంటి ప్రమాదం మళ్ళీ కూడా వద్దు అనుకున్నా సరే ప్రాపంచక నిర్మితమైనటువంటి పాంచభౌతిక దేహాలు అనేవి ఒకదాని వెనకాల పరంపరగా వస్తూనే ఉంటాయి. ఆ యొక్క శరీరం రావడం పోవడంలో మధ్యలో అనేక దుఃఖజాలం అనేటువంటిది వెన్నంటుతూనే ఉంటుంది అనే చెబుతూ, అయితే భగవానుడైన శ్రీకృష్ణమూర్తి బోధించినటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రం ఎటువంటిది అంటే గుహ్యము కాదు, గుహ్యతరము కాదు, గుహ్యతమం, అతి రహస్యమైనది. దానికి మరి అంత రహస్యమైనటువంటి విద్యను అర్జునునికే ఎందుకు బోధించాడు అంటే అర్జునుడు కేవలము పాపరహితుడు, అంటే అనఘుడు, పాపమే లేనటువంటి వాడు కాబట్టి ఆ యొక్క అతి రహస్యమైన బోధన పొందడం కోసం యోగ్యతను అర్హతను కలిగినటువంటి వాడు. ఈ బోధను తెలియడం వల్ల కలిగేటువంటి ఫలితము అంటే దానిని ఈ బోధను, ఈ జ్ఞానవంతమైన ఆధ్యాత్మ బోధను ఎరగడం వలన మనుజుడు జ్ఞానవంతుడవుతాడు. తన యొక్క మానవ శరీరాన్ని ధరించినందుకు ఆ యొక్క మరొక శరీరాన్ని ధరించకుండా ఉండేటువంటి స్థితిని పొందగలుగుతాడు. అదే కదా కృతకృత్యత అనేటువంటిది. ఆ విధంగా కృతకృత్యుడే కాగలుగుతాడు. కాబట్టి జ్ఞానవంతుడు అవడానికి, కృతకృత్యత్వాన్ని పొందడానికి ఉపాయం ఏమిటబ్బా అని ఆలోచన చేస్తే ఈ భగవానుడు బోధించినటువంటి ఈ యొక్క పురుషోత్తమ ప్రాప్తి యోగము మాత్రమే కాదు, అర్జున విషాద యోగము నుండి కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగం వరకు కూడా బోధించిన 1 నుండి 15వ అధ్యాయాల వరకు కూడా భగవానుడు బోధించిన ఈ పారమార్థికమైనటువంటి రహస్యాలను చక్కగా అనుసరిస్తూ ఆచరిస్తూ ఉండడమే కదా అందులకు తగినటువంటి ఉపాయము అని చెబుతూ, ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదము అగు శ్రీ భగవద్గీతల యందు పురుషోత్తమ ప్రాప్తి యోగము అను 15వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.